విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతోనే కందుకూరులో బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలను ప్రారంభించానని ఉన్నం భాస్కర్రావు అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, సమాజంలో సేవ చేయడానికే రాజకీయాలు అవసరమని, అందుకే బీజేపీలో చేరానని అంటున్న ఉన్నం భాస్కర్రావుతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కందుకూరులోని పలుకూరు ప్రాంతానికి చెందిన ఉన్నం భాస్కర్రావు మనతో ఉన్నారు. ఉన్నం భాస్కర్రావు తన విద్యాభ్యాసం అంతా డిప్లొమా కంప్లీట్ చేశారు. తర్వాత అనేక కష్ట నష్టాలు కూర్చారు. అలాగే ఇక్కడ భాస్కర్రావు పేరుతో బీఆర్ ఆక్స్ఫర్డ్ అని చెప్పి విద్యాసంస్థలు నెలకొల్పారు. ఈ విద్యాసంస్థలు ఒక రూరల్ ప్రాంతంలో మంచి స్టాండర్డ్స్లో విద్యను అందిస్తూనే ఒక సేవా మార్గంతోనే ముందుకెళ్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఈయన ఇప్పటి వరకు రాజకీయంగా ఏ స్టాండ్ తీసుకోలేదు. గత 2 రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు పొలిటికల్గా కూడా యాక్టివ్ అయ్యి కందుకూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీజేపీ తరఫున. కేంద్రం అలాగే బీజేపీ ఆదేశిస్తే తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాను, బీజేపీలో ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగాను నిలబడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు ఆయన విద్యాభ్యాసం ఎలా జరిగింది, చిన్ననాటి నుంచి ఎలా పైకి వచ్చారు, చిన్న కష్టాల నుంచి ఈరోజు ఒక గుర్తింపు కలిగిన నాయకుడిగా సేవ చేస్తూ ప్రజల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నం భాస్కర్రావు అంటే తెలియని వారు ఉండరని చెప్పి పరిస్థితికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరేంది, మీరు విద్యాభ్యాసం ఎలా గడిచింది మీ చిన్నప్పటి నుంచి? నా పేరు ఉన్నం భాస్కర్రావు, మాది ఇక్కడ పలుకూరు గ్రామము. నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. పలుకూరులోనే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఖమ్మంలో మేము డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. తర్వాత ఎల్ఎల్బి డిస్కంటిన్యూ అయ్యాను. చిన్న చిన్న వ్యాపారాలతోటి ఎల్ఐసి ఏజెంట్గా జీవితాన్ని ప్రారంభించి కొంతకాలం ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేసి చిన్నగా ఎదిగి ఈరోజు ఒక విద్యా సంస్థల్ని నెలకొల్పి మాకు ఉన్నటువంటి కందుకూరు ప్రాంతంలో, వెనుకబడినటువంటి ప్రాంతంలో విద్య కోసము ఎంతో దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితిని గమనించిన నేను ఇక్కడ ఒక అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థలని ప్రారంభించాలని కోరికతో ప్రారంభించాము. చక్కగా నడుపుతున్నాము, మంచి రిజల్ట్స్ తెస్తున్నాము. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళి ఈ ప్రాంతము వ్యవసాయ రంగంలో ఈ ప్రాంత ప్రజలందరికీ ముఖ్యమైనటువంటి జీవనోపాధి వ్యవసాయ రంగం. ఆ రంగానికి కూడా ఆ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సరిచేసి రైతులకు ఎలా మేలు చేయాలనేటువంటి ఆలోచించే తరుణంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఆ పార్టీలో నేను నెంబర్ని అయ్యి అభివృద్ధి చెంది ఇక్కడ రైతులకు ఉన్నటువంటి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? నేను మొట్టమొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉన్నది. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి నేను ఆర్ఎస్ఎస్లో భాగంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీకి నేను అనుబంధంగానే నా యొక్క ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా కేంద్రంలో మోదీ గారి పరిపాలనా విధానము అన్నీ నన్ను ఆకర్షితులను చేసి నేను పార్టీలో చేరాను. అలాగే మీరు ఈ బీఆర్ ఆక్స్ఫర్డ్ అని చెప్పి విద్యా సంస్థలు పెట్టడానికి ప్రేరణ ఏందంటారు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు నాకు పూర్తిగా అవగాహన ఉన్నాయి. విద్య కోసము విజయవాడ దగ్గర గుడివాడ చాలా దూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నా పిల్లల విషయంలో కూడా నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను కాబట్టి ఒక మంచి విద్యను అందించాలి, ఈ ప్రాంతాన్ని విద్యకు కొరవలేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో నేను విద్యాసంస్థ. అలాగే బీజేపీ నుంచి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసేదానికి మీకు ఇష్టం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు, ప్రజలు కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే మీరు పోటీ చేస్తారా? తప్పకుండా పోటీ చేస్తాం. అలాగే ఇప్పుడు కందుకూరు అనే కాదు, టోటల్గా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు కూడా చాలా పొత్తుల్లో భాగాలు ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి, బీజేపీ కలసదో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బీజేపీ అవకాశం ఇవ్వకుంటే మీరు స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ పార్టీలోనే పనిచేస్తాము. మా యొక్క ఆశయాలతో పార్టీలో చేరాం తప్ప ఆశలతో మాత్రం కాదు, పదవుల కోసం కాదు. కాబట్టి ఏ ఆశయంతో చేరామో ఆ ఆశయం కోసమే పనిచేస్తాం. అలాగే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంది? అలా సందేశం ఏమంటారు? ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యున్నత గొప్ప విలువలతోటి భారతదేశం యొక్క విలువని పెంచినటువంటి పార్టీ నాయకుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి అందరం మోడీతో కలిసి నడుద్దాం, భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచుదాం అనేదే నా యొక్క నినాదం. భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో మోదీ నిలిపారు కాబట్టి ఇక్కడ బీజేపీ అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, అలాగే తన ఉన్నత ఆశయాల కోసం
ఇలాగే విద్యా సంస్థలు నెలకొల్పి ఇక్కడ ప్రజలందరికీ అలాగే పిల్లలకు కూడా చదువు చెప్పిస్తున్నానని చెప్పి ఉన్నం భాస్కర్ రావు చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి,